సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తామన్నాను. ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఆయా ధన్యతలు చెప్పుకుంటూ శిష్యులు చాలా జనసమూహము అక్కడ ఉన్నారు. ఆ సందర్భంలో ఆయా ధన్యతల గురించి యేసు ప్రభువారు చెప్తూ వస్తున్నారు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కొన్నిసార్లు ప్రభు కోసం బ్రతుకుతున్నప్పుడు, ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు కొన్ని వాటిని నష్టపోతాం. అంత మాత్రాన మన జీవితంలో ఎలాంటి వెలుతుండదు. దేవుడు తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఏదైతే మనం నష్టపోతున్నామో ఆ నష్టపడిన వాటి నుండి దేవుడు తృప్తినిస్తాడు. పౌలు క్రీస్తు విషయమైన నీతిని బట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి, నీతిమంతుడిగా మార్చిన స్థితిని బట్టి ఏవేవి లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటినీ నష్టంగా ఎంచుకున్నాడు. ఎందుకోసం తెలుసా? ప్రభు కొరకు బ్రతికే విషయంలో, నీతిగా పరిశుద్ధత కలిగి జీవించడంలో ఎన్నో నష్టపరుచుకున్నాడు ఆయన. కాబట్టి దాంట్లో ఎంత తృప్తి ఉందో తెలుసా? ఆ తృప్తి ఈ లోకంలో ఎక్కడ పొందుకోలేం. ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు ఏదైతే ఈ లోకంలో ఇస్తున్న లాభమైనవి ప్రభు కోసం నష్టంగా ఎంచుకున్నప్పుడు దాంట్లో ఎంతో తృప్తి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. క్షణికమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషం కోసం అనీతిమంతులుగా బ్రతకడం కంటే దేవుని కొరకు యథార్థంగా బ్రతికి ఆయా విషయాలు నష్టపోయినా దాంట్లో మనకి ఎంతో సంతృప్తి ఉంటుంది. కాబట్టి మనం చూసినట్లయితే నీతి కొరకు బ్రతికే విషయంలో ఎలాంటి నష్టాలు మీరు ఎదుర్కొంటున్నారో అది నష్టంగా భావించద్దు. అవన్నీ లాభకరమైనదని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తామన్నాను. ఈ లోకం ఇచ్చే వాటివి తాత్కాలికమైనటువంటివి, కానీ ప్రభు ఇచ్చేది అది శాశ్వతమైనది. అది ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చేవి. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటి మీద దృష్టి నిలిపి వాటి గురించి వీటి గురించి మనం ఆశించి అనీతిమంతులుగా బ్రతకడం కన్నా నీతి కొరకు, ప్రభు కొరకు బ్రతికే విషయంలో ఏవేవి నష్టపోయినా సరే ప్రభు కొరకు నష్టపోవడానికి ఇష్టపడదాం. ప్రభు కోసం బ్రతుకుదాం. ఈ లోకంలో ఆయన కొరకు సాక్షులుగా ఉందాం. ఒకవేళ దేవుని కొరకు ఏదైనా నష్టపరచుకోవడానికి పరిస్థితి వస్తే అలాంటి విషయంలో ప్రభుకి అప్పగించుకుందాం. దానిలో ఎంత తృప్తి ఉంటుందో తెలుసా? నా నిమిత్తము మీరు ఏదైనా నష్టపరుచుకున్నట్లయితే పరలోకంలో మీకు ఫలము కలుగుతుందని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి పరలోకంలో మనం ఉన్నతమైన అనుభవాలు నడిపించబడడానికి ఈ లోకంలో ప్రభు కొరకు నీతిమంతుడిగా బ్రతుకుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, ఇదిగో ప్రభు, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదని మీ వాక్యం సెలవిస్తుండగా ప్రభువా, ఈ లోకంలో మీ కొరకు బ్రతకడం విషయంలో, మీ కొరకు జీవించడం విషయంలో ఏదైనా ప్రతికూలత ఎదుర్కోవాల్సి వస్తే, ఏదైనా నష్టం వాటిల్లితే వాటిని నష్టపరుచుకోవడానికి మేము సిద్ధపడడానికి అయినా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. పౌలు ఏదైతే ఈ లోకం ఇచ్చే లాభకరమైనవి వాటన్నిటిని నష్టంగించుకున్నాడు ప్రభువా. ఎందుకోసమంటే మీ యందు విశ్వాసం స్థితిని బట్టి మీ కొరకు
నీతిగా బ్రతికిన స్థితిని బట్టి ఈ లోకం ఇచ్చే తాత్కాలికమైన వాటిని లాభకరమైనవన్నీ ప్రభా నష్టంగా ఎంచుకున్నాడు ప్రభా. అటు కృప మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీ కొరకు బ్రతకడం విషయంలో, మీ కొరకు జీవించిన విషయంలో, మిమ్మల్ని మహింపరిచిన విషయంలో ప్రభా మా జీవితంలో ఏదైనా కోల్పోవలసి వస్తే వాటిని కోల్పోయి తద్వారా మీరు ఇచ్చే బహుమానాన్ని మేము పొందుకోవడానికి ప్రభా ఆయన వాటిలో కూడా మేము తృప్తి పొందడానికి మీ కృపా కార్యాన్ని జరిగించవలసిందిగా ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీతి కొరకు బ్రతకడం విషయంలో ఒకవేళ ఏదైనా కోల్పోయి వస్తే వాటిని కోల్పోయి వాటిలో తృప్తి పొందిన విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.